సనాతన 100 కోట్ల మంది ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ అయిన ఎమర్జీ అయిన తీరుని అందరూ ఆస్వాదిస్తారన్నమాట. సో ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న. సో ఫ్యాన్స్కి అయితే 100% మీల్స్ అయితే పెట్టాడు ఫస్ట్ హాఫ్ వరకు. ఎంట్రీ కార్డ్ అయినా సరే, లేదంటే ఆయన ఎంట్రన్స్ అయినా సరే, కుస్తీ ఫైట్ అయినా సరే, చార్నర్ ఫైట్ అయినా సరే, కొల్లగొట్టిన అయినా సరే, ప్రతిదీ ఫస్ట్ హాఫ్లో నెగిటివ్ చెప్పిన పెద్ద ఏం లేవు. కానీ అసలు ప్రాబ్లం సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయింది. ఎక్కడైతే వాళ్ళు విఎఫ్ఎక్స్ అని తీసుకున్నారో అక్కడ నుంచి సినిమా కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిపోయింది. కంప్లీట్ ఎక్కడ కూడా ఏంటంటే ఒక మంచి గ్రిప్పింగ్ సీన్ కూడా వాళ్ళు చెడగొట్టేశారు విఎఫ్ఎక్స్ వల్ల. ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేసి ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే కృష్ణ గారు ఆయన విజన్లోనే సెకండ్ హాఫ్ కూడా ఎగ్జిక్యూషన్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బట్ ఇది చేయడం వల్ల కంప్లీట్గా మిస్ఫైర్ అయిపోయింది. ఆ సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ వల్ల కంప్లీట్గా మిస్ఫైర్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఆచార్యలో ఒక చిన్న సీన్ ఉంటుంది, ఆయన ఫేస్కి మాస్క్ చేసి ఒక చిన్న ఏదో ఉంటుంది, దానికి చాలా ట్రోల్ అయింది. దాని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి. అలాంటి ఒక 2-3 సీన్స్ పడ్డాయి, అది కంప్లీట్గా ట్రోల్ స్టాప్ అయింది. మనం అనుకున్నాం కానీ ఈ ఇయర్ కన్నప్పకి ఎక్కువ ట్రోల్ అయింది విఎఫ్ఎక్స్ విషయంలో అనుకున్నాం. కానీ కన్నప్పకి మించి ట్రోల్ అయింది హరిహర వీరమల్లు వన్స్ ఓటీటీలోకి వచ్చాక. ఆదిపురుష్ కానీ దరిద్రంగా ఉంది విఎఫ్ఎక్స్ అయితే. కొన్ని సీన్స్ ఎలా అంటే సెకండ్ హాఫ్లో గుర్రం మీద వచ్చే ప్రతి సీన్ కూడా దరిద్రంగా అనిపించింది, అస్సలు సెట్ అవ్వలేదు. దానివల్ల ఏంటంటే సినిమా మంచి సీన్స్ కూడా చెడగొట్టాలనిపించింది. ఇంకొక సీన్ ఉంటుంది, యాగం కోసం ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. అక్కడ డైలాగ్స్ అయినా సరే, కన్వర్జేషన్ అంటే చాలా బాగా వచ్చింది. కానీ లాస్ట్లో వర్షం పడేటప్పుడు ఎంతో ఒక వాన పడినట్టు చూపించి ఆయన ఫేస్ చూపించి అది మరీ దరిద్రంగా అనిపించింది అన్న. అసలు అలాంటి పెట్టుకుని ఉండాల్సింది. ఎవరు అలా కేర్ తీసుకున్నారు కానీ అది ఇంకొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. దానివల్ల ఏంటంటే ఒక మంచి సీన్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది దానివల్ల. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్లైమాక్స్ గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి, కానీ సెకండ్ పార్ట్కి వెయిట్ చేయాలి అన్న క్యూరియాసిటీ అయితే ఎక్కడ రాలేదు. అది చాలా మిస్ అయింది. ఎందుకంటే సెకండ్ పార్ట్ 2 పార్ట్స్ తీయాల్సి అంత స్టోరీ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎంత కొంచెం స్టోరీ ఉన్నా సరే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్గా వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. అసలేం లేదు, అసలేం లేదు. అట్లీస్ట్ మనకి ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఎలాంటి ట్విస్ట్లు, ఎలాంటి టర్న్స్, ఎలాంటివి ఏం లేకుండా కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. చూసి ఆడియన్స్ కూడా నీరసంగా వచ్చేలా తీసుకొచ్చింది. సినిమాకి ఇంకో పాజిటివ్ ఏంటంటే పవర్ స్టార్ కాకుండా కీరవాణి గారి బీజం, ఆయన అయితే ఆస్కార్ లెవెల్లో బీజం ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ అన్న. ప్రతి సీన్ కూడా ఆయన లేపాడు. ఆయన 1 మ్యాన్ షో చేశాను అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక లో మూమెంట్ సీన్ కూడా ఆయన దౌన్లో పెట్టారు. కానీ ఎక్కడో కొంచెం నాన్ సింగ్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నాన్ సింగ్ అనిపించింది. అది కాకుండా ఓవరాల్గా అయితే ఆయన బీజం